కానక కీడు చేయటానికే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు పక్కపక్కనే జీవిస్తూ ఉంటారట ప్రేమైన దేవుని వల్లరా. అయితే వాళ్ళిద్దరికి కూడా గొడవలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. అయితే ఒక సమయంలో తోటి సహోదరుడు ఇంటి దగ్గర లేని సమయంలో ఆ వ్యక్తి కలిగి ఉన్న గేదెల మీద తన మనస్సు పడిందట. వీడి మీద నేను పగ తీర్చుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించుకొని ఆ గేదెను విప్పి తీసుకెళ్ళి పొలాన ఎవరూ లేని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆ గేదెను ఒక చెట్టు కట్టేసి బ్రతికుండగానే దాని తోలంతా ఒలిచాడట. ఒలిచి ఆ దేహం అంతటికి కారం పూశాడట. ప్రియమైన దేవుని వల్లరా, ఆ